అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. భారీ వర్షంలోనూ ఒకరోజు ముందే పింఛన్ పంపిణీ. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో పల్లా జీవీఎంసీ కమిషనర్ పలు వార్డుల్లో పర్యటన. ప్రభుత్వ పాఠశాలలు నాడు సమస్యలకు నిలయం, నేడు సకల సౌకర్యాలు ఉన్నాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని జగన్. శ్మశానాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం, శాసనసభ స్పీకర్. 58, 60 వార్డుల్లో ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ. పోలుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, 4 మృతి. జగన్ అవినీతి అసత్యాలకు పుట్టిన దినపత్రిక సాక్షి. మంత్రి. భారీ వర్షంలోనూ ఒకరోజు ముందే పెన్షన్ పంపిణీ. భారీ వర్షంలోనూ ఒకరోజు ముందే పింఛన్ పంపిణీ. ఏపీలో పెన్షన్ పంపిణీ పండుగ మొదలైంది. ఒక్కరోజులోనే 100% పంపిణీ పూర్తవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పరుగులు పెడుతున్నారు. డిసెంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ 1న ఇవ్వాల్సిన పెన్షన్ను ఇవాళ పంపిణీ చేస్తోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో ఇవాళే అందరికీ పెన్షన్ ఇచ్చేయాల్సి ఉంటుంది. పొరపాటున ఎవరికైనా మిస్ అయితే మళ్లీ సోమవారమే ఇవ్వాల్సి ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదన్న ప్రభుత్వం ఇవాళే పని పూర్తవ్వాలని ఆదేశించింది. కలెక్టర్లు, ఇతర అధికారులు సైతం ఇదే అంశంపై ఫోకస్ పెట్టారు. జీవీఎంసీ 6వ వార్డ్ మధురవాడ రిక్షా కాలనీలో తుఫాన్ ప్రభావంతో జోరు వానలో కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విచ్చేసి అర్హులకు స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు. పనిలో పనిగా వారి బాగోగులు కూడా పరామర్శిస్తూ ముందుకు సాగారు. 2 కళ్ళు లేని మహిళకు, మానసిక వికలాంగురాలైన పాపకు, వితంతు మహిళలకు, వృద్ధులకు పెన్షన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్, మొల్లి లక్ష్మణరావు, జీవన కుమార్, నాగేశ్వరరావు, మన్యాల సోంబాబు, జనసేన నాయకులు సంతోష్ నాయుడు, అనురాధ, ఉమ్మడి కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. ఇట్లా ఫ్యాన్లు ఓరుకుంటాం అతను చూపి ఎట్లా ఇప్పుడు ఇది వినపడటం, మాట్లాడటం అవన్నీ పనులు ఎప్పుడు చూస్తుంటారు ఐడియా ఉందా? ఏం డబ్బులు ఏం చేస్తావు జనకి నువ్వు? ఏం మెల్లకిస్తావా, ఎవరు మెమ్మకిస్తావా? ఉమ్మడు కదా, అందుకేమైనా ఖర్చులు కావాలంటే ఇస్తుంటారా? బాగానే చూసుకుంటున్నారు. సంతోషమేనా? ఇంతకుముందు ఎంత వచ్చింది నీకు? ఇప్పుడు 6,000 అయింది కదా, తెలుసు నీకు కదా 6,000 ఇస్తున్నారంటే. విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పలు వార్డుల్లో పర్యటించారు. వార్డులో ఉన్న పలు సమస్యలను పల్లా శ్రీనివాసరావు కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యంగా 76వ వార్డులో ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బంది పడుతున్న డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. ప్రజలు ఇబ్బంది పడకుండా డంపింగ్ యార్డ్కు ప్రహారీ గోడ నిర్మించి క్లోజ్డ్ షెడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే వార్డులో ఉన్న పలు మైదానాలను పరిశీలించి ప్రజలకు ఉపయోగపడేలాగా పార్కులుగా తయారు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, బోండా జగన్, పల్లా శ్రీనివాసరావు, జీవీఎంసీ అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 76వ వార్డులో ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ఉందో, ఈ డంపింగ్ యార్డ్ నుంచి విపరీతంగా దుర్వాసన వస్తుందని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రిక్షా కాలనీ, బర్మా కాలనీ, రామచంద్ర నగర్, గోపాల్ రెడ్డి నగర్, గాంధీనగర్కి సంబంధించినటువంటి వాసులు అందరూ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాన్ని పురస్కరించుకొని దాన్ని తీసుకొని ఈరోజు స్థానిక కార్పొరేట్ సోదరులు గంధం శ్రీని గారు, బలశ్రీని గారు, రౌత్ శ్రీని గారు వీళ్ళందరూ కూడా కమిషనర్ గారు తీసుకొచ్చి వారి దృష్టిలో పెడితేనే కానీ దీనికి పరిష్కారం రాదని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఆ మేరకు వాళ్ళ అభ్యర్థన మేరకు ప్రజల యొక్క
ఇబ్బంది మేరకు కమిషనర్ గారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ డంపింగ్ యార్డ్లో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా వారికి వివరించడం జరిగింది. కనుక ప్రాథమికంగా వాళ్ళు వచ్చినటువంటి అంచనా ఏంటంటే ఈ బౌండరీ వాల్ ఏదైతే ఉందో ఆ బౌండరీ వాల్ పెంచాలని, దాని పక్కనే దాని చుట్టూ కూడా ఏపుగా ఎదిగినటువంటి మొక్కలు చెట్లు వేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చాం. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి కెపాసిటీ ఈ ట్రాన్సిట్ పాయింట్ కెపాసిటీ చాలా తక్కువ అవడం, ఆ చెత్త ఎక్కువగా రావడం, వీటి వల్ల ఇబ్బంది పడుతున్నారు. కనుక దీనికి అడిషనల్గా ఇంకో 2 వేసి త్వరితగతినే చెత్త వచ్చిన వెంటనే ఒక గంటలోనో ఒక అరపూటలోనో తీసుకెళ్ళిపోయే విధంగా దీన్ని చేయడానికి అన్ని ఆలోచనలు చేసామండి. కమిషనర్ గారి దగ్గర వివరించిన తర్వాత వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో ఏదైతే ఈ దుర్వాసన ఉందో అది రాకుండా ఉండేటట్టుగా మేము చేపిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మేరకు మేము ఇక్కడికి అందరం రావడం జరిగింది. యాక్చువల్గా మన ఇండోర్ నగరంతో సమానమైనటువంటి పాపులేషన్ ఉన్నటువంటి నగరం మనం విశాఖపట్నం. అక్కడ దాదాపు 20 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఉన్నాయి. మనము మన సిటీలో కేవలం 5 గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్తో నడపడం వల్ల ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్స్ సంఖ్య ఎక్కువైపోయి ఈ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ వాటికి సర్వీస్ అందిలేకపోతున్నాయి. తద్వారా వేస్ట్ని కింద వేసి దాని తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది టు అవాయిడ్ వెహికల్స్ క్రౌడ్. సో దాన్ని ఎమ్మెల్యే గారికి చెప్పిన దాని ప్రకారం, ఆయన అడ్వైస్ ప్రకారం దీన్ని కూడా ఇంటర్నల్గా ఈ షీట్స్తో క్లోజ్ చేసి బయటకు ఎక్స్పోజ్ అవ్వకుండా, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో నాడు సమస్యలకు నిలయం, నేడు సకల సౌకర్యాలు ఉన్నాయని టీడీపీ మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు చాలా దారుణంగా ఉన్నాయని విమర్శించారు. విజయవంతం చేయాలని కోరుతున్నాం. మెయిన్గా ఈ కార్యక్రమం వల్ల పేరెంట్స్కి కానివ్వండి, టీచర్స్కి అందరికీ కూడా ఒక మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. దాని ద్వారా స్టూడెంట్స్లో ఉన్నటువంటి భయాలు తొలగిపోయి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది, ఒక మంచి వాతావరణాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం, ఈ పాఠశాల పండుగ అనే కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలనేసి కూడా కోరుతున్నాం. ఇది ఒక మంచి వాతావరణాన్ని కలిగించడమే కాకుండా ఇది విద్యా వికాసానికి కూడా తోడ్పడుతుంది అనేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత వెంటనే విద్యా అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. అందులో మెయిన్గా డిఎస్సి, మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం. 16,347 పోస్టులతో మరి త్వరలోనే కొత్త ఉపాధ్యాయులని నియమించబోతున్నాం. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాం. గిరిజన టీచర్స్ని కూడా నియమించబోతున్నాం. అదేవిధంగా మరి టీచర్స్ కానీ సిబ్బందికి కానివ్వండి ఫస్ట్కే శాలరీలు ఇస్తుంది కూటమి ప్రభుత్వం. టీచర్స్ మీద ప్రెజర్స్ని తగ్గించి విద్యార్థులకి చదువు చెప్పడమే ఇంపార్టెంట్గా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవటం జరుగుతుంది. మరి అంతేకాకుండా గతంలో చూస్తే కనుక జగన్ గవర్నమెంట్లో ఎయిడెడ్ పాఠశాలపైన కత్తిగట్టారు. మరి అదేవిధంగా మన విద్యాశాఖని ఎక్కడో కింది స్థానానికి దిగజార్చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిడెడ్ పాఠశాలలపై ఉన్నటువంటి గత జగన్ గవర్నమెంట్లో చేసినటువంటి వేధింపులన్నీ కూడా తొలగించి ఎయిడెడ్ పాఠశాలలన్నీ కూడా మంచి విద్యా ప్రమాణాలు పాటించేలాగా చేయటం జరిగింది. మరి అదేవిధంగా చూస్తే జగన్ గవర్నమెంట్లో ఈ గంజాయి డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరికేలా చేశారు. అదేవిధంగా ఈ కొన్ని కాలేజెస్ కానీ స్కూల్స్ ఏరియాలో కూడా దొరికేలా చేశారు. మేము అవన్నిటి మీద చాలా పగడ్బందీగా చర్యలు తీసుకుంటూ విద్యార్థులు ఎక్కడ ఈ వీటి గంజాయి డ్రగ్స్ బారిన పడకుండా కఠినమైనటువంటి చర్యలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి విద్యా ప్రమాణాల్లో
మరి చాలా బెస్ట్గా నిలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు మాజీ మంత్రి గంట శ్రీనివాసరావు పిలుపు మేరకు ఆనందపురం మండలం గంభీరం పంచాయతీలో ఈ రోజు వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం. సచివాలయం సిబ్బంది, వీఆర్ఓ మరియు పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ దిలీప్, వీఆర్ ఆనంద్, కూటమి సభ్యులు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పెన్షన్ ని అందించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల మీడియా కోఆర్డినేటర్ చల్లా రామిరెడ్డి అలియాస్ సుబ్బు మాట్లాడుతూ, రేపు ఆదివారం కాగా ప్రభుత్వ ఉద్యోగులు సెలవులో ఉంటారని, ప్రియతమ ముఖ్యమంత్రి ముందుగానే గ్రహించి ఒక రోజు ముందు పెన్షన్లు అందించడంపై హర్షం వ్యక్తపరుస్తున్నానని, అదేవిధంగా మా కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందించే విధంగా ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సభాముఖంగా తెలియజేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దొంగ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగ్లు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెడుతున్నారు. దేవుడు దయతో గొప్ప విజయాన్ని కూడా మనం చెవి చూసాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలకు మంచి చేశాం కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి మాకు ఓటు వేయండి అని అడిగే పరిస్థితి ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీకి లేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మధ్య కంపారిజన్ ప్రతి ఇంట్లో కూడా వెంటనే ఇప్పటికే చర్చ మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది, ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వం ఎలా పనిచేస్తూ ఉంది అన్నది ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే చర్చ మొదలైంది. మనమేమో కుటుంబం మొత్తానికి ఒకటిగా చేసి మంచి చేసినాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు, మనం చేయగలిగింది మాత్రమే చెబుతూ ఉన్నాము, మన నోట్లో నుంచి అబద్ధాలు రావడం లేదు. కానీ వాళ్ళేమో ప్రతి ఇంటికి పోయి ఎవడు కనపడినా సరే ఇంట్లో ఇంత పిల్లోడు కనపడితే చాలు ఆ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లో 2-3 పిల్లలు నవ్వుతూ కనిపించినారంటే చాలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 సంతోషం అనే మాటలు. ఇంట్లో కాస్త తల్లులు కనిపిస్తే, అమ్మలు కనిపిస్తే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 సంతోషం అనే మాటలు కనిపించేటివి. కాస్త పెద్ద వయసులో ఉన్న ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లుల అమ్మలు కానీ, ఆ తల్లుల అత్తలు కానీ కనిపిస్తే, 50 ఏళ్ళు దాటిన ఆ అమ్మలు కనిపిస్తే వాళ్లకు నీకు 48,000, నీకు 48,000, నీకు 45,000 అని చెప్పేవాళ్ళు. ఆ ఇంట్లో నుంచి ఉద్యోగం ఎత్తుకే వయసులో ఉన్న పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే, ఒక 20 ఏళ్ళ పిల్లోడు ఎవడన్నా కనిపిస్తే నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000 అని చెప్పి, ఆ ఇంట్లో నుంచి రైతు బయటకు వస్తే నీకు 20,000, నీకు 20,000, నీకు 20,000 అని చెప్పే పరిస్థితి. నిజంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని చూసి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఇవన్నీ జరగబోతున్నాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే అని చెప్పి ప్రలోభాలు పెట్టిన నేపథ్యం
ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్న పరిస్థితిలో కూడా నా దగ్గరికి వచ్చి చాలామంది కూడా చెప్పినారు, అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు, ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తూ ఉన్నారు, మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు, నాకున్న సమస్యలు ఏదంటే అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్య లేదంటే అతి నిజాయితీతనం, అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని చెప్పి. కానీ ఈ అతి నిజాయితీతనం, అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. శ్మశానాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. శనివారం నర్సీపట్నం మున్సిపాలిటీ బాలిఘట్టం శ్మశానాన్ని ఆయన పరిశీలించారు. స్పీకర్ మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఏంటంటే మనం రోడ్లు డెవలప్ చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, చనిపోయిన తర్వాత మనకి శ్మశానానికి తీసుకెళ్తారు. శ్మశానాలు మాత్రం చాలా అధ్వానంగా ఉన్నాయి, అసలు లోపల అడుగుపెట్టే పరిస్థితులు లేవు. అంటే నేను నిర్ణయం తీసుకోవడం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో నర్సీపట్నం టౌన్లో మున్సిపాలిటీలో 5 శ్మశానాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు నేను ఉన్న ఈ శ్మశానం పురాతనమైన శ్మశానం. దీన్ని ఒక పార్క్ లాగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనతో నిర్ణయం తీసుకొని మన సిఎంఆర్ రమణ గారిని దీన్ని స్పాన్సర్ చేయమని అడిగాను. నేను స్పాన్సర్ చేశారు. ఎంత అవుతుంది దీనికి అంచనాగా 20 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం దీనికి. రమణ గారు దానికి సహాయం చేస్తున్నారు. దీని ఒక పార్క్ మాదిరిగా ఎవరన్నా శ్మశానానికి వస్తే పార్కులో ఉన్న ఫీలింగ్ రావాలని ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే టౌన్లో కూడా మన మున్సిపాలిటీలో 5 శ్మశానాలు ఉన్నాయి. 5 శ్మశానాలకు ఇది కాకుండా మిగతా 4 శ్మశానాలు కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. అదే కాకుండా టౌన్లోనే కాకుండా నర్సీపట్నం నియోజకవర్గంలో 100 పంచాయతీలు ఉన్నాయి. మనకి 100 పంచాయతీల్లో కూడా శ్మశానాలను అభివృద్ధి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసి శ్మశానాలన్నీ కూడా సాయంత్రం పూట వచ్చి కూర్చొని వెళ్ళే విధంగా ఒక పార్కులా డెవలప్ చేయడం కోసం కృషి చేస్తున్నాం. అంచేత ఆ గ్రామంలో ఉన్న ప్రజలు కూడా సహకరించి ఆ శ్మశానాలను డెవలప్ చేయడంలో అందరూ కూడా సహకరించవలసిందిగా మీ ద్వారా అందరూ కోరుకుంటున్నాను. విశాఖలో తెల్లవారుజాము నుంచే ఇంటింటా పెన్షన్లు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గరబాబు పాల్గొన్నారు. 58, 60 వార్డుల్లో ఆయన పెన్షన్లు పంపిణీ చేస్తూ స్థానికంగా వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొద్దిగా పోలిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, 4 మృతి, కారు టైరు పేలి బోల్తా కొట్టడంతో ఢీకొట్టిన లారీ. విశాఖలో బ్యాంక్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం, మృతుల్లో 2 భార్యాభర్తలు. మృతులంతా శ్రీకాకుళం టౌన్ కు చెందిన వారే. భోగాపురం జాతీయ రహదారిపై పోలుపల్లి వద్ద కారు బోల్తా పడిన సంఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా శ్రీకాకుళం టౌన్ కు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు.
శ్రీకాకుళం నుంచి విశాఖ వెళుతుండగా పోలిపల్లి సమీపంలో పెట్రోల్ బంకు వద్ద కారు అదుపు తప్పింది. అదుపు తప్పిన కారు శ్రీకాకుళం వెళ్లే రహదారిపైకి రావడంతో ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళతో పాటు 4 అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన స్థలానికి వెంటనే పోలీసులు చేరుకుని కారులో చిక్కుకున్న మృతదేహాలని వెంటనే వెలికి తీశారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం శ్రీకాకుళం టౌన్ కి చెందిన గవడి కౌశిక్, వడ్డే అభినవ్, వడ్డే మణిమాల, డ్రైవర్ జియాస్ మృతి చెందారు. ఇందులో వడ్డే అభినవ్, మణిమాల భార్యాభర్తలు కాగా కౌశిక్, అభినవ్ స్నేహితులు. విశాఖపట్నంలో జరిగే IBPS బ్యాంక్ మెయిన్ ఎగ్జామ్ కోసం స్నేహితుడు కౌశిక్ లో బయలుదేరారు. ఇంతలో పోలుపల్లి వద్దకు వచ్చేసరికి టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. జగన్ అవినీతి అసత్యాలకు పుట్టిన దినపత్రిక సాక్షి ప్రాతినిధ్యం పోలవరంపై విషం చిమ్ముతుందని మంత్రి నిమ్మల రామనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏదైతే మరి ఈ యొక్క ఎస్టిమేట్స్ కానీ రికార్డ్స్లో కానీ మినిట్స్లో కానీ ఎక్కడైనా 5 సంవత్సరాల తెలుగుదేశం పాలనలో ఎక్కడైనా ఒక్కసారి ఎక్కడైనా మెన్షన్ చేసినట్లే కానీ ఎక్కడైనా ఒక్క సాక్ష్యం మీరు చూపించండి అని చెప్పి ఆ రోజు శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులకు సవాలు విసిరితే వాళ్ళ నుంచి స్పందన లేదు, తోక ముడిచినటువంటి పరిస్థితి మొన్న శాసన మండలిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా క్లియర్గా ఈవేళ నేను చెప్పడం కాదు, ఈవేళ రికార్డ్స్ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి PPA, CWC రికార్డ్స్ ఉన్నాయి. చాలా క్లియర్గా రికార్డ్స్ ఏదైతే 2019 ఫిబ్రవరి 18 అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా క్లియర్గా ఏదైతే 55,548 కోట్లు అంటే ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ TAC ఆ రోజు 55,548 కోట్లు అక్షరాల ఆ రోజు ఆమోదించడం జరిగింది. అంటే అప్పటి వరకు ఎక్కడా కూడా phase 1, phase 2, 41, 45 అనేటువంటి ఉద్దేశమే ప్రభుత్వానికి లేదనేది చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. దీన్ని బేస్ చేసుకునే తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా మరి ఏదైతే 2020లో ఆ రోజు కూడా 47,617 కోట్లకి ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ కూడా ఆమోదించింది. అంటే ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆమోదించినటువంటి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఆమోదించిందో దాన్నే RCC కూడా మళ్ళీ 47,617 కోట్లకి అంటే ఏదైతే ఆ కుడి కాలువ ఎడమ కాలువ యొక్క నీటి సామర్థ్యాన్ని తగ్గించి తద్వారా 47,617 కోట్లకు ఆ రోజు ఆమోదించినటువంటి పరిస్థితి. అంటే చాలా క్లియర్గా ఏదైతే పోలవరం ప్రాజెక్టు చరిత్రలో ఆ రోజు చిన్నారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎక్కడ కూడా phase 1, phase 2, 41, 45 అనేది ఎక్కడా లేదు అనే విషయం చాలా క్లియర్గా తేటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, చాలా క్లియర్గా ఏదైతే సమాచార హక్కు చట్టం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మరి ఎవరైతే కొంతమంది అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా PPA పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా స్పష్టం